కొత్తగా రేషన్ కార్డ్స్ అప్లై చేస్తున్న వారికి ఎన్నో కొన్ని డౌట్స్ ఉంటూనే ఉంటాయి. అంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి? ఏ విధంగా అప్లై చేసుకోవాలి? అదేవిధంగా ఉద్యోగరీత్యా కొంతమంది సొంత ఊర్లను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు అక్కడ వెళ్ళి అప్లై చేసుకోవాలా? లేకపోతే ఇక్కడే అప్లై చేసుకోవచ్చా? అన్న మరిన్ని విషయాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం బంజారా హిల్స్‌లోని మీ సేవ దగ్గర ఉన్నాం. దానికి సంబంధించిన మేనేజర్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సో సార్ ఈ మీ సేవలో ఇప్పుడు మనకు కొత్తగా రేషన్ కార్డ్స్ అయితే అప్లై చేస్తున్నారు కదా! సో ఈ అప్లై చేసే ప్రాసెస్ ఏంటో ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? మీ సేవలో వచ్చేసి అప్లికేషన్ తీసుకునే ముందు ఆల్రెడీ ఏంటంటే గ్రామ సచివాలయంలో ప్రజాపాలనలో ఆల్రెడీ అప్లికేషన్ తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి ఇక్కడ అప్లికేషన్ పెడుతున్నారు. అప్లికేషన్కి అప్లై చేయడానికి ఏమైతే కావాలంటే ఫ్యామిలీ మొత్తం ఆధార్ కార్డ్స్, కరెంట్ బిల్, గ్యాస్ బిల్ అవన్నీ తీసుకొని వస్తే అప్లై చేసుకుంటాం మేము. ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఆధార్ కౌంటర్ కూడా ఉంది కాబట్టి ఒక 10 మెంబర్స్ లోపల పిలిచేసి ఆల్రెడీ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళనే లోపల అలౌడ్ చేస్తున్నాం. ఆల్రెడీ ఏంటంటే ముందు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దాంట్లో ఆల్రెడీ వాళ్ళ రేషన్ కార్డులో ఉన్నదంటే వాళ్ళు కరెక్షన్కి అప్లై చేసుకోవాలి. అది వాళ్ళు కూడా కొత్త మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే కొత్త దానికి అప్లికేషన్ చేసుకుంటున్నారు. కొత్త దానికి అప్లికేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ కరెక్షన్ చేసుకోవాలి. కరెక్షన్ చేసుకున్నాక అలా డిలీట్ అయిన తర్వాత డిలీట్ మనం చేయం. ఇక్కడ కరెక్షన్ అప్లై చేసుకున్న తర్వాత సివిల్ సప్లై ఆఫీస్కి వెళ్ళాలి. కరెక్షన్ వాళ్ళు చేసుకున్న తర్వాతనే మన దగ్గర ఆప్షన్ చూపిస్తుంది అనమాట. అందరు అప్లికేషన్ ఫస్ట్ ఏం చేస్తున్నామంటే వాళ్ళ అప్లికేషన్ తీసేసుకొని మేము వీళ్ళకు అర్హులా లేదా అని వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్తో మాకు రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. రిఫ్లెక్ట్ అయిన వాళ్ళనే మేము ఇక్కడ అలౌట్ చేస్తున్నాం. ఉన్న వాళ్ళనే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. లేని వాళ్ళనే అప్లికేషన్ ఇచ్చి పంపించేస్తున్నాం. అంటే కొంతమంది ఇప్పుడు మనం అనుకున్నట్టు ఉద్యోగరీత్యా కొంతమంది సొంతూరులను వదిలేసి ఇక్కడికి వస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ కొత్తది అప్లై చేసుకోవాలి అని అంటే ఇక్కడైనా అప్లై చేసుకోవచ్చా? లేకపోతే కంపల్సరీ వాళ్ళు వాళ్ళ సొంత ఊర్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి? ఏం లేదు మేడం, ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. మీ సేవ సెంటర్, మీ సేవ తెలంగాణ మొత్తం ఎక్కడైనా మీ సేవ దాంట్లో అప్లికేషన్ తీసుకోవచ్చు. వాళ్ళు అప్లికేషన్ అప్లై చేసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటే కన్సర్న్ పర్సన్ సివిల్ సప్లై వాళ్ళు వెరిఫికేషన్ ఫోన్ చేసి వాళ్ళు అర్హులా లేదా దానికి అని చెప్పేసి వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. అంటే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కొంతమంది పెళ్ళైన వాళ్ళు ఉంటారు. ఫ్యామిలీ అంటే ఇప్పుడు తల్లిదండ్రులతో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు సపరేట్ ఫ్యామిలీ పెట్టుకోవాలని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు కొత్తదానికి అప్లై చేసుకోవాలా? లేకపోతే అప్డేట్ది అప్లై చేసుకోవాలి? లేదు మేడం, ఫస్ట్ ఏం చేయాలంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఏం చేయాలంటే ముందు వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళి కరెక్షన్కి అప్లై చేసుకున్న తర్వాత డిలీషన్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఎవరైతే హస్బెండ్ వైఫ్ ఉంటారో ఇద్దరు కలిసి కొత్త అప్లికేషన్ చేసేసుకోవాలి. సో అంటే ఇప్పుడు ఈ అంటే వాళ్ళు ఏదైతే అప్డేట్ చేసుకొని మళ్ళీ కొత్త దానికి అప్లై చేసుకోవడానికి వాళ్ళకి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి? వాళ్ళకి సేమ్ ఆధార్ కార్డ్స్, ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారో అక్కడ కరెంట్ బిల్, గ్యాస్ బిల్ ఉంటే మీ యొక్క రేషన్ ఎక్కడైతే తీసుకుంటున్నారో ఆ షాప్ నెంబర్ ఉంటే మేము యాక్సెప్టబుల్ చెప్పిస్తాం. సో అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళు రెంట్కుంటున్నా కానీ ఇప్పుడు కరెంట్ బిల్ అని అంటే మీరు అడిగినట్టు అది ఓనర్ వాళ్ళ పేరు ఉంటుంది కదా, దాన్ని బట్టి వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు? మాకేం ప్రాబ్లం లేదండి. వాళ్ళు ఏ అడ్రస్ తీసుకొని వస్తే ఆ అడ్రస్ పైన మేము అప్లై చేసి ఇచ్చేస్తాం అంతే. వాళ్ళు వెరిఫికేషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఉండాలి. వెరిఫికేషన్ లేనప్పుడు వాళ్ళు అది మనకు తెలియదు అనమాట. సో అంటే ఇప్పుడు రేషన్ కార్డ్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో మీరు అన్నట్టు ప్రజాపాలనలో గ్రామ సచివాలయాల్లో అప్లై చేసి ఉన్నారు కదా, సో ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి అప్లై చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఫుల్ రష్ ఉంటుందండి. ఏంటంటే గ్రామ ప్రజాపాలనలో అప్లికేషన్ చేసినాం మేము, మాకు నంబర్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. మేము ఈ సేవలో అప్లై చేస్తే మాకు రిసీట్ నెంబర్ వస్తుంది కాబట్టి దాని గురించి మేము ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు అన్నట్టు వాళ్ళకు ఒక నమ్మకంతో ఇక్కడ అప్లై చేస్తున్నారు అంతే. సో అంటే ఇప్పుడు ఈ మీ సేవ దగ్గర డేకి దాదాపుగా ఎన్ని అప్లికేషన్స్ని మీరు అప్రూవ్ చేస్తున్నారు? డైలీ మేడం మొన్న నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి 200 అప్లికేషన్, డైలీ 200 అప్లికేషన్. ఎందుకంటే మాకు ఆధార్ కౌంటర్ ఉంది కాబట్టి ఇక్కడ 3-4 కౌంటర్స్ ఉన్నాయి కాబట్టి డైలీ 200 అప్లికేషన్ అంటే దాదాపు 400 మెంబర్స్ వస్తుంది. అందులోకి వెళ్ళి ఒక 200 మెంబర్ రిజెక్ట్ అయ్యి ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి 200 మెంబర్ వెళ్ళిపోయి కూడా దాదాపు 200 మెంబర్ అప్లికేషన్స్ మా దగ్గర సబ్మిషన్ అవుతుంది. సో అంటే ఇప్పుడు ఇలా డేకి 200 అన్ని సబ్మిషన్స్ వచ్చినప్పుడు సర్వర్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండట్లేదు? ఇప్పుడైతే ఇంతవరకు అయితే సర్వర్లు ఏం ప్రాబ్లం లేదు. మొన్న ఒక హాఫ్ అన్ అవర్ ఏంటంటే షాప్ నెంబర్ సర్కిల్ చేంజ్ చేస్తున్నారు కాబట్టి టైం ఇచ్చి ఒక హాఫ్ అన్ అవర్ సర్వర్ డౌన్ ఉంది అంతే, ఇంకేం లేదు. అంతా సాఫీగానే నడుస్తుంది మేడం. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, ఏదైతే ఇప్పుడు కొత్తగా అంటే రేషన్ కార్డ్స్కి అప్లై చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ కార్డ్స్ తోటి వాళ్ళ కరెంటు బిల్లు, వాళ్ళు ఉంటున్న అడ్రస్ అన్నీ కూడా వాళ్ళు కరెక్ట్గా తీసుకొచ్చుకున్న వాళ్ళకి ఈ కొత్త రేషన్ కార్డ్స్ అనేవి అప్రూవల్ అవుతాయి. అదేవిధంగా ఎవరైతే ఇన్ని రోజులు ఫ్యామిలీతో ఉన్న వాళ్ళు ఇప్పుడు పెళ్ళైన తర్వాత
వాళ్ళ ఫ్యామిలీ సపరేట్గా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఇక్కడ ఏదైతే తల్లిదండ్రులతో ఉన్న రేషన్ కార్డ్ని దాన్ని అప్డేట్ చేసుకున్న తర్వాత అది డిలీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు కొత్తగా అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. ఇలా చేయకుండా డైరెక్ట్ వాళ్ళు అప్లై చేసుకోవడం వల్ల అవి రిజెక్ట్ అవుతున్నాయి. ఇందులో మళ్ళీ ఇక్కడ డేకి దాదాపుగా 200 నుంచి 400 వరకు అప్లికేషన్స్ వస్తున్నాయి. ఎందుకు అనంటే ఇదివరకు ప్రజాపాలనలో మరియు గ్రామ సచివాలయాల్లో సబ్మిట్ చేసినప్పటికీ కూడా ఇక్కడ మాకు అక్కడ ఎలాంటి రెస్పాన్స్ రాలేదు, మేము ఇక్కడ మళ్ళీ అప్లై చేసుకుంటామని వాళ్ళు కొంతమంది వచ్చి ఇక్కడ అప్లై చేసుకోవడం వల్ల జనం అనేది ఎక్కువైపోయి సర్వర్స్లలో కూడా ప్రాబ్లం వస్తుంది, అది కొంచెం లేట్ అయిపోతుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ పరశురామ్తో శ్రావణి, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.